హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మాతృభక్తితో విష్ణు సాన్నిధ్యం, దేవతల పుట్టుక వెనుక అసలు కథ ఏంటో ఇవాళ మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. బ్రహ్మ మానస పుత్రులలో మరీచి అనే పుత్రుడు ఒకడున్నాడు. ఆయనకు కశ్యపుడు అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలలో అదితి, తిథి, వినత, కద్రువ, వినత మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిథి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అంటారు. తిథి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు. వారందరినీ దైత్యులు అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరినీ నాగజాతి వారు అన్నారు. కద్రువ, వినత చాలా కాలం కశ్యపుడికి సేవ చేయడం వలన ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు 1000 మంది సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆ తరువాత వినత వీరికంటే అసాధారణమైన బలవంతులు, గొప్ప ఖ్యాతి గడించే 2 కుమారులను కావాలని కోరుకుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం చేసే పుత్రకామిష్టి యాగం చాలా రోజుల పాటు చేశాడు. ఆ తరువాత కద్రువకు పిండం పుడితే ఆ పిండాన్ని నేతికుండలో భద్రపరిచింది. వినతికి 2 గుడ్లు పుట్టాయి. 500 సంవత్సరాల తరువాత కద్రువకు వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడుతో పాటు ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపురుణుడు, సురాముఖుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగకుడు, కలశపోతకుడు, దదిముఖుడు, విమలపిండకుడు, ఆప్తుడు, శంకుడు, వాలిశికుడు, నిష్ఠానకుడు, హేమసహుడు, నహుషుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపాదుడు, ముగ్ధురుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కలీయుడు, వృత్తుడు, సంవర్తకుడు వీరితో కలిపి 1000 మంది సర్పాలు పుట్టాయి. కానీ వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వారిని చూసి బాధతో కద్రువకు అప్పుడే సంతానం కలిగారు, నాకు ఇంకా కలుగలేదు అని దుఃఖించింది. ధ్రువ మీద ఉన్న అసూయతో వినత తనకు పుట్టిన 2 గుడ్లలో ఒక గుడ్డుని పగలగొట్టింది. అందులో నుండి ఊరవులు అంటే తొడలు ఇంకా తయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు. ఊరవులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు అన్న నామధేయం ఏర్పడింది. ప్లస్ ఊరుడు అంటే అనూరుడు, తొడలు లేనివాడు అని అర్థం. ఈ అనూరుడు సూర్యునకు ఉదయం పూట రథసారథి. ఉదయాన్నే ఉదయించే నారింజ పండు రంగు అనూరుడి రూపం. ముందుగా అనూరుడు దర్శనం ఇచ్చిన తరువాతే నేను దర్శనం ఇస్తాను అని సూర్యుడు అనూరుడికి వరం ఇచ్చాడు. ఉదయం నుండి 8 గంటల వరకు అనూరుడు రథం తోలుతాడు. తరువాత వేరేవారు వస్తారు. అలా పుట్టగానే తన తొడలు చూసుకొని ఎంత పని చేశావమ్మా, ఇంకో 5 సంవత్సరాలు అలాగే ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కదమ్మా. నీ సవతి మీద అసూయతో ఇలా చేశావు కనుక ఆ సవతికి దాసివి అయిపో అని ఆవేశంలో ఉండి శపించాడు. దానికి వినత బాధపడి, నాయనా, తల్లి ఎంత మంచిది కాకపోయినా బిడ్డలు ఇలా శాపం ఇవ్వొచ్చునా అని కన్నీరు పెట్టుకోగానే, సరే, ఇంకో 5 సంవత్సరాలు ఆ గుడ్డుని మాత్రం కదిలించకు. అందులో నుండి ఓ అద్భుతమైన శక్తితో అతి బలవంతుడు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదయం పూట సూర్యుడు రథం నడిపే అనూరుడే ఈ అనూరుడు. ఒకరోజు కద్రువ, వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్లారు. అక్కడ శ్వేతవర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు, ఆహా, ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ, అక్క, గుర్రం అంత తెల్లగానే ఉంది, కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అని అన్నది. వినత మళ్ళీ ఒకసారి పరిశీలించి, లేదు చెల్లి, అంతా తెల్లగానే ఉంది చూడు అంది. కాదక్క, తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. కావాలంటే చిన్న పందెం వేద్దామా? తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చేయాలి, లేదంటే నేను నీ దగ్గర దాసిగా చేస్తాను.
ఏమంటావు అంది. వినత సరే అని ఉచ్చైశ్రువం అనే ఆ గుర్రం దగ్గరికి వెళుతుంటే ఆగక్క చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాం అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది. ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు గృహానికి. కద్రువ తన పిల్లలైన పాములందరినీ పిలిచి జరిగింది చెప్పి, ఒరేయ్, నేను మీ పిన్నితో పందెం వేశాను. మీలో కొన్ని నల్లనాగులు ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ తోకని మీ మహిమతో కరిచి పట్టుకొని ఆ మహిమతో అచ్చం వెంట్రుకలలా కనపడండి. అప్పుడు మీ చిన్నమ్మ మనకి దాసి అవుతుంది అనగానే పాముల్లో కొన్ని, ఛీ, నువ్వు తల్లివేనా? తప్పుడు పని కోసం పిల్లల్ని ప్రేరేపిస్తావా? అమాయకులని ద్రోహం చేస్తే ఆ పాపం ఊరికే పోదు, ఏదో రోజున శాపంగా పరిణమిస్తుంది. చీపో, మేము ఆ పని చేయలేము అన్నాయి. కద్రువ ఆ మాటలకు కోపించి, మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి బూడిద అయిపోతారుగాక అని శపించింది. దాంతో ఆ పిల్లపాములకు భయం వేసింది. వారిలో కర్కోటకుడు అనే సర్పం సరే అని వెళ్ళి ఆ శ్వేతాశ్వం తోకని పట్టుకొని తన మహిమతో నల్లని వెంట్రుకల రూపంలో ఉచ్చైశ్రువం యొక్క తోకని కరిచి పట్టుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినత కద్రువలకు తోకలో నల్లని వెంట్రుకలు కనిపించాయి. ఇక ఆనాటి నుండి కద్రువ దగ్గర వినత దాసిగా ఉండిపోయింది. చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టింది తింటూ ఎలాగో ఒక 500 సంవత్సరాలు గడిపేసింది. అనూరుడు చెప్పినట్టు గుట్టు పగిలి అందులోంచి దివ్యమైన కాంతితో బంగారు వర్ణంతో దగదగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుడు. ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంతా ఎత్తుకు ఎగిసింది. అది చూసిన ప్రజలు ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్టు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. పర్వతాలు కదిలిపోయి పెళపెళ విరిగి కింద పడిపోయాయి. జగజ్జేగీయమానంగా వెలుగొందుతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడు. ఆయనే గరుత్మంతుడు. ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి, ఒరేయ్, మీ అమ్మ నాకు దాసి, కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడవే, నేను చెప్పిన పని చెయ్యి అని తన పిల్లల్ని ఊరంతా తిప్పుకురమ్మని గరుత్మంతుడి మీద ఎక్కించింది. గరుత్మంతుడు ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పైపైకి ఎగురు, ఇంకా ఎగురు అంటూ ఉంటే ఇంకా పైపైకి ఎగిరాడు. పైకి వెళ్తున్న కొద్దీ సూర్యుడి వేడి వల్ల తాపం పెరిగి పాములు అన్నీ సొమ్మసిల్లిపోయాయి. కిందకి రాగానే కద్రువ చూసి, మీ అమ్మకు నీకు నేనంటే అలుసు, నేనన్నా నా పిల్లలన్నా మీకు గిట్టదు అంటూ అనరాని మాటలు అన్నీ అనేసి వెళ్ళిపోయింది. అలా మరో 500 ఏళ్ళు గడిచిపోయాయి. గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తుంది అంటే వినత నిస్సహాయంగా, ఏమి చేయను, మీ అన్న అనూరుడు ఇచ్చిన శాపం కారణంగా దాసీగా ఉండవలసి వచ్చింది అని జరిగిందంతా చెప్పింది. అది విని గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి, పిన్ని, ఏమి చేస్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు అనగానే కద్రువ, నేను నా పిల్లలకు క్రోధావేశంలో జనమేజయుడి యజ్ఞానికి ఆహుతి అవుతారు అని శాపం పెట్టాను. ఆ శాపం నుండి విముక్తి పొందాలంటే అమృతం సేవించాలి. అమృతం సేవిస్తే జనమేజయుడు చేసే సర్పయాగంలో పడినా ఏమీ కాదు. అదీగాక నీయంత బలవంతుడు నా దగ్గర ఉంటే నాకే ఏదో ఒక నాటికి ప్రమాదం సంభవిస్తుంది అంటూ ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్టు, నాయనా, నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు అని పలికింది. దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది. అది తెచ్చి ఇస్తే మీకు దాస్య విముక్తి కలిగిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా దేవలోకం ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో తండ్రి అయిన కశ్యపుడు దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, మాకు దాస్య విముక్తి కావాలి అంటే అమృతం తీసుకొని రమ్మని పెద్దమ్మ చెప్పింది. స్వర్గలోకానికి వెళ్ళాలంటే నాకున్న శక్తి సరిపోదు. సరైన తిండి లేక నీరసించిపోయాను. అంత దూరం ఎగరలేను. మంచి ఆహారం కావాలి, మార్గం చెప్పండి నాన్నగారు అనగానే గరుడ, ఇక్కడికి దగ్గరలో మ్లేచ్ఛ గ్రామము ఒకటున్నది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగించేస్తారు. ఏ జీవిని వదలరు.
వాళ్ళు 10,000 మంది ఉంటారు. వారిని ఆరగించు. దీనివల్ల నీకు ఎలాంటి దోషం రాదు. జనులకు మేలు చేసిన వాడివి అవుతావు. నాయన మరొక్క మాట. అక్కడ ఈ మధ్య ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమీ చెయ్యకు అన్నాడు. తండ్రి అంతమందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడం అనగానే, నీ గొంతుక్కి ఎవరు అడ్డంపడి వేధిస్తాడో వాడే ఆ బ్రాహ్మణుడు. అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చెయ్యకు అనగా సరే అని గరుత్మంతుడు మ్లేచ్ఛ గ్రామం వెళ్ళి ఒక్కసారిగా 10,000 మందిని ఒక్కసారిగా గుటుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం మొదలైంది. అది గమనించిన గరుడు, ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్టు ఉన్నారు, బయటకు రావచ్చు అన్నాడు. నాయన, ఈ మధ్య ఒక బోయస్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను. ఆవిడ లేకుండా నేను బయటికి రాను అనగానే, బ్రాహ్మణోత్తమ, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా ఉత్తమురాలే, కాబట్టి ఆమెని కూడా తీసుకొని బయటికి రా అనగానే సరే అని ఇద్దరు కలిసి బయటికి వచ్చేశారు. గరుత్మంతుడు ఈ 10,000 మందిని ఆహారంగా తీసుకున్నా సరిపోక తండ్రి దగ్గరికి వెళ్ళి, ఆహారం సరిపోలేదు, బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి అనగానే కశ్యపుడు ఒక్క క్షణం ఆలోచించాడు. నాయనా గరుడ, పూర్వం ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. ఇద్దరికీ అనుకోని కలహం వచ్చి ఒకడు గజం అయిపో అంటే ఇంకొకడు కశ్యపం అయిపో అని శపించుకున్నారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక సరస్సులో కశ్యపం ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యం కొట్లాడుకుంటూ ఉంటారు. వీటిని మరొక విషయం నాయన, ఒక్కటి ఉన్నప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళ్తే దేవతలు అయినా సరే చనిపోతారు. కాబట్టి 2 ఉన్నప్పుడు ఒక్కసారిగా పట్టుకొని తిను. వారిని చంపడం వల్ల వారికి శాప విమోచనం అవుతుంది, నీకు ఆకలి తీరుతుంది అనగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి వెళ్ళి ఆ సరస్సు దగ్గర ఉన్న చెట్టు మీద నిలబడి 2 ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో గజం నీరు తాగడానికి వచ్చి ఆ సరస్సులోకి దిగగానే కశ్యపం గజాన్ని గట్టిగా పట్టుకుంది. 2 నువ్వా నేనా అంటూ కొట్టుకుంటూ ఉండగా ఒకటి మునగడం, ఒకటి తేలడం జరుగుతుంది. చాలాసేపటి వరకు అలా కొట్లాడుకొని 2 ఒక్కసారిగా పైకి వచ్చేసరికి పైనుండి ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు గజ కశ్యపాలను రెంటిని 2 కాళ్ళతో కరిచి పట్టుకొని రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వీటిని ఎక్కడ పెట్టుకొని తినాలి అని వెతుకుతూ ఉండగా 80 మైళ్ళ విస్తీర్ణంతో విస్తృతంగా ఊడలు శాఖోపశాఖలుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒకటి కనిపించింది. చెట్టు గరుడుని చూసి, నా కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి, సందేహించకు, వాటిని నా కొమ్మల మీద పెట్టుకొని తిను అనగానే గరుడు వెంటనే చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మ మీద కూర్చున్నాడు. గరుడు బరువుకి పెలపెల ధ్వనులతో కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మకి వాలఖిల్యులు అనే కొంతమంది మునులు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అది గమనించిన గరుడు ఆ కొమ్మ కింద పడితే వాళ్ళు చనిపోతారేమోనని, లేక కిందపడి తలలు పగిలితే తనని శపిస్తారేమోనని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. 2 కాళ్ళలో గజకశ్యపాలు, నోటితో ఈ చెట్టు కొమ్మ పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. గరుడు పరిస్థితి చూసిన కశ్యపుడు ఆ వాలఖిల్యులకు నమస్కరించి, ఈ గరుత్మంతుడు నా కుమారుడు, కారణ జన్ముడు, వాడిని మన్నించి కిందకి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుడిని ఆశీర్వదించి క్రిందకి వచ్చారు. అప్పుడు కశ్యపుడు గరుడితో, ఈ కొమ్మని నువ్వు ఇంతకుముందు తిన్న మ్లేచ్ఛ గ్రామం ఖాళీ అయింది కనుక అక్కడ పారవేయి, ఇంకెక్కడ పడవేసినా ప్రజలు చనిపోతారు అని ఆశీర్వదించి పంపించాడు. గరుడు ఆ కొమ్మని మ్లేచ్ఛ గ్రామంలో పడవేసి సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండ మీద ఈ గజకశ్యపాలని పెట్టుకొని తిన్నాడు. దాంతో వాళ్ళకి శాప విమోచనం జరిగి గరుడిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్ళి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రికి నమస్కరించాడు. తపశ్శక్తి కలిగిన 2 అన్నదమ్ములని తినడం వల్ల బాగా శక్తి వచ్చింది, స్వర్గం ఎక్కడుందో తెలుపమన్నాడు.
నాయనా, ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో అమృత భాండం ఉంటుంది. దానికి రెండు పక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలా ఉంటాయి. నువ్వు అక్కడికి వెళితే అగ్నిహోత్రుడు నిన్ను భస్మం చేస్తాడు కనుక నువ్వు నెయ్యి తీసుకెళ్ళి అందులో ఒకేసారి వేయి. అగ్ని శాంతిస్తాడు. అప్పుడు సులభంగా అమృత భాండాన్ని తీసుకోవచ్చు అని చెప్పగానే సరేనని తండ్రికి నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్ళి అంతా చూసి కామధేనువు దగ్గరికి వెళ్ళి వెన్న యాచించి తీసుకొచ్చి ఆ అగ్నిగుండంలో వేశాడు. అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్సుమని మీదకు వచ్చాయి. గరుడు తన రెక్కలతో ఆ పాముల డిప్పల మీద కొట్టగానే తలలు పగిలి కింద పడిపోయాయి. అనంతరం గరుడు అమృత భాండాగారం తీసుకొని అక్కడి నుండి ఎగిరిపోయాడు. గరుత్మంతుడు వెళ్ళిపోతుంటే అక్కడున్న భటులు గరుడుని చూసి ఇంద్రుడితో గరుత్మంతుడు అమృతం దొంగలించి తీసుకెళ్ళిపోతున్నాడని చెప్పారు. వెంటనే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో గరుడుని వెంబడించి ఆగు గరుడ అని హుంకరించాడు. అయినా గరుడు వినకుండా వెళ్ళిపోతుంటే గరుత్మంతుడి మీదకి వజ్రాయుధం ప్రయోగించాడు. నిప్పులు కక్కుకుంటూ వచ్చిన వజ్రాయుధం గరుత్మంతుడి వద్దకి వస్తూ ఉండగా గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు దదీచి మహర్షి వెన్నుపూసవు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కానీ మహర్షి వెన్నుముఖవి కనుక నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. ఇదిగో ఒక ఈక తీసుకొని వెళ్ళు అని వజ్రాయుధానికి ఒక ఈక పీకి ఇచ్చాడు. వజ్రాయుధం ఈ ఈక తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఈ ఈక తప్ప ఏమీ చేయలేకపోయాను, అది కూడా ఆయనిచ్చిందే అని చెప్పింది. అప్పుడు ఆ ఇంద్రుడికి గరుత్మంతుడు బలం అర్థమై, ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు అయితే మంచిది అని, మిత్రమా గరుడా, ఈ రోజు నుంచి నేను నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి పాములకి పోసావనుకో, వాటికి చావు ఉండదు, విషం పెరుగుతుంది. వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుషుల్ని, ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు. లోకాన్ని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను. ఆ విధంగా నువ్వు చేస్తే లోకానికి మేలు చేసిన వాడివి అవుతావు. నువ్వు ఈ అమృతం తీసుకెళ్ళి మీ పిన్నికి ఇచ్చి మీరు బంధ విముక్తులు అవ్వండి. ఆ తరువాత శుచి లేకుండా ఈ అమృతాన్ని ముట్టుకోకూడదు, స్నానం చేసి రమ్మని చెప్పు. వాళ్ళు స్నానం చేయడానికి సముద్రానికి వెళతారు. నేను ఈ కలశం తీసుకొచ్చేస్తాను. అప్పుడు నీ మాట నెరవేరుతుంది, నా పని అవుతుంది. వాళ్ళ తిక్క కుదురుతుంది అనగానే గరుత్మంతుడు సరేనన్నాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, నీ మాతృభక్తికి మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ రోజు నుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. సరే తదాస్తు అన్నాడు. ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు విష్ణువు. నీకు వాహనం అయ్యే వరం ప్రసాదించు అన్నాడు. సరే, నువ్వు మీ తల్లిని బంధవిముక్తిరాలిని చేసి నా దగ్గరకు వచ్చేయి. ఈ రోజు నుండి గరుడ వాహనుడినై లోకాల్లో సంచరిస్తూ ప్రజారక్షణం చేస్తాను అన్నాడు. మాతృభక్తి వల్ల సాక్షాత్తు విష్ణువుకి వాహనం అయ్యాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు విష్ణువుకు నమస్కరించి వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా కద్రువ, ఇదిగో అమృతం. ఇక నాకు నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా బంధ విముక్తి అని ప్రమాణం చేయించి తల్లిని తీసుకొని వెళ్ళిపోతూ అమృతాన్ని దర్భల మీద పెట్టి, ఈ అమృతాన్ని అశుచిగా తాగరాదు, అంటరాదు కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అన్నాడు. కద్రువ గరుత్మంతుడిని మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ వెళ్ళగానే అమృత కలశం దగ్గరికి వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోయాడు. సముద్ర స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చిన కద్రువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోట దర్భలు తప్ప ఏమీ కనపడలేదు. ఇల్లంతా కలయజూచినా కనబడకపోయేసరికి అందరూ గొల్లున ఏడ్చారు. అయ్యో, దాసిగా ఉన్న వినత బలవంతుడు అయిన గరుడు బంధ విముక్తి పొంది వెళ్ళిపోయారు, అమృత కలశం పోయింది అని భోరుమన్నారు. ఇంతలో పాముల్లో కొందరు అమృతం ఉన్న కలశం ఈ దర్భల మీద పెట్టారు కాబట్టి కలశం నుండి ఏమైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండొచ్చు అని
అనుకొని దర్భలని నాకారు. నాకడంతో అప్పటి వరకు ఒక్క నాలుకే ఉన్న పాములు 2 నాలుకలుగా మారిపోయాయి. ఆనాటి నుండి వాటికి మాట కూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల ఆశీస్సులతో దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.